పసిడి పరుగు 1,00,000 మార్కు దాటుతుందని ఊహించారు. కానీ ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు. ఈ ఏడాది చివర్లో అవ్వొచ్చని అనుకుంటే ప్రారంభంలోనే పసిడి కొండెక్కింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం కొనాలంటే 1,00,000 పైన ఒప్పజెప్పాల్సిందే. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మోత మోగిస్తోంది. ట్రంప్ టారిఫ్ వార్తో చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధర ఇప్పుడు మోయలేనంత బరువైంది. పెళ్లిళ్ల సీజన్లో పసిడి పగబట్టినట్లయింది. అసలు పసిడి ఎందుకిలా పరుగులు పెడుతోంది? ఎప్పుడూ లేనట్లుగా ఈసారి చాలా వేగంగా రేటు ఎందుకు పెరిగింది? ఈ ధరల పెరుగుదల ఎంతవరకు వెళ్తుంది? తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? రిచ్ పీపుల్ కి కూడా పిచ్చెక్కిపోయేలా బంగారం ధర బరువెక్కింది. గోల్డ్ పేరు వింటేనే కొనుగోలుదారులకు ముచ్చమటలు పడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ హైలో బంగారం కొండెక్కి కూర్చుంది. రికార్డ్ స్థాయిలో ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలకు ట్రంప్ టారిఫ్లతో కొత్త రెక్కలు పొడుచుకొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాకా చేరుకుంటుందనే అనుమానం కాస్త ఇప్పుడు నిజమయ్యింది. చాలా మంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులు బంగారం 1,00,000 దాటుతుందని అన్నారు. అయితే దేనికి గడువు ఈ ఏడాది చివరి నాటికి ఉంటుందని అంచనా వేశారు. అయితే అంత టైం కూడా ఇవ్వకుండా సూపర్ ఫాస్ట్ గా టార్గెట్ చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 1,00,000 రూపాయలు పలుకుతూ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇక బంగారం కొనుగోలుపై జీఎస్టీ కూడా చేరటంతో తడిసి మోపెడవుతుంది. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావటంతో పేద మధ్యతరగతి ప్రజలకు బంగారం భయం పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు వంటి చాలా అంశాల ద్వారా బంగారం ధరల్లో మార్పులు సహజమే అయినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతోన్న ట్రంప్ టారిఫ్ వార్తో పసిడి ధర మరింత పెరుగుతుందనే అభిప్రాయాలొస్తున్నాయి. ఏప్రిల్ 2న వచ్చిన ట్రంప్ కొత్త సుంకాల విధానం భారత్లో బంగారం ధరలను 10 గ్రాములకు 1,00,000 రూపాయలకు పెంచొచ్చనే అంచనాలకు దారితీసింది. అయితే ఇటీవల ట్రంప్ తన సుంకాల సమరంలో 90 రోజులు హాల్ట్ ఇచ్చారు. ఇండియా పైన వేసిన 27% సుంకం కూడా ఈ 90 రోజులు 10%కే పరిమితమయ్యింది. అయినప్పటికీ ఎప్పుడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బంగారం ధర 1,00,000 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లు బంగారం ధర ఔన్స్ కు $3,400 తాకింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 3,430ని తాకింది. ఏప్రిల్ 21 సాయంత్రం ఢిల్లీ మార్కెట్లో బంగారం పన్ను 3% జీఎస్టీతో సహా 1,250 రూపాయలకు అమ్ముడయింది. నిజానికి జనవరి 1, 2025 నుండి చూసుకుంటే అతి తక్కువ కాలంలోనే బంగారం ధరలు 30% పెరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మాట్లాడుకుంటే ఏప్రిల్ 22న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,1350 రూపాయలుంటే ఏప్రిల్ 21న ఇది 98,350గా ఉంది. అంటే రాత్రికి రాత్రి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 3,000కు పెరిగింది. ప్రస్తుతం జీఎస్టీ తరువాత రీటైల్ మార్కెట్లు ఎంసీఎక్స్లు గోల్డ్ ఫ్యూచర్స్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్ అనిశ్చితి, బలహీనపడుతున్న డాలర్ ప్రభావంతో వెండి ఫ్యూచర్స్ కూడా లాభాలను చవిచూశాయి. ఎంసీఎక్స్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ 22న 10 గ్రాములకు 99,178కి చేరుకుని కొత్త రికార్డుతో గరిష్ట స్థాయికి చేరుకుంది. అదే రీటైల్ మార్కెట్లలో 1,00,000 రూపాయల పరిమితిని దాటి గత సెషన్ నుండి సుమారు 1,900 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 21 ఫిజికల్ మార్కెట్లో జీఎస్టీ లేకుండా బంగారం 10 గ్రాములకు 97,200 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక 3% జీఎస్టీని చేర్చిన తరువాత రీటైల్ ధరలు 10 గ్రాములకు 1,00,000 రూపాయలను అధిగమించాయి. ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితి వల్ల గోల్డ్ మార్కెట్లలో గణనీయంగా ధరలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ఇటీవల టాక్స్ రేట్ తగ్గింపులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ చైర్మన్ మధ్య విభేదాలు రావడంతో డాలర్ సూచిక 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులకు బంగారం సేఫ్ గా కనిపిస్తోంది. యుఎస్ డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదారులకు బంగారం సురక్షిత స్వర్గధామంగా మారింది. ఇది బంగారం రేట్ను అమాంతం పెంచేసింది.
ముఖ్యంగా అమెరికా చైనా మధ్య ఏర్పడిన తాజా వాణిజ్య ఉద్రిక్తతల ఫలితంగా బంగారం కోసం మదుపరులు ఎగబడ్డారు. చైనాతో సహా ప్రపంచ కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుండి నిరంతర కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఉన్న ధరతో పోలిస్తే గోల్డ్ రేట్ 3వ వంతు పెరిగింది. అధ్యక్షుడు ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచడం వల్ల వృద్ధి రేటు మందగిస్తుందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగే అవకాశముందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ హెడ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా అమెరికా చైనా మధ్య సుంకాల సమరం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల మీద ట్రంప్ ప్రభుత్వం సుంకాలను 145% పెంచింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద 125% పన్నులు విధించింది. దీనివల్ల అమెరికాలో ఆర్థిక వృద్ధి నిదానిస్తుందని, వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ అన్నారు. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు అమల్లోకి రావడం, అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ సమయంలోనే పావెల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక గతేడాది కాలంగా, ముఖ్యంగా గత 6 నెలలుగా బంగారం బుల్ మార్కెట్లో రైజ్ మీదుంది. దీంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాలు, ఇటీవలి డాలర్ విలువ తగ్గిపోవటం, డాలర్ 3 నెలల కనిష్ట స్థాయికి చేరుకోవటం వల్ల బంగారం ధరలు మధ్యస్థం నుండి స్వల్పకాలికంగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వల కొనుగోళ్లను పెంచాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం, ప్రపంచ అనిశ్చితి కారణంగా బంగారు నిల్వలు ఆవశ్యకమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు గతేడాది దాదాపు 1040 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో మరిన్ని కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచాలని కోరుకుంటున్నాయి. ఇది బంగారం ధరలను అమాంతంగా పెంచింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎంత ఎక్కువెళ్లొచ్చనే దానిపై పరిమితి కూడా లేదనే అభిప్రాయాలొస్తున్నాయి. బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ వార్త సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నప్పటికీ మదుపరులలో మాత్రం ఉత్సాహాన్ని నింపుతోంది. గోల్డెన్ డేస్ వచ్చాయనే ఊపులో పసిడిపై పెట్టుబడి పెట్టి రేటు అమాంతంగా పెరగడానికి కారణమయ్యారు. స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం సురక్షితమనే భావన ఇప్పుడు అందర్నీ పసిడి వైపు పరుగులు పెట్టిస్తోంది. నిజంగా బంగారంపై పెట్టుబడి పెట్టడం అంత సురక్షితమా? అలా అంతా బంగారంపై పెట్టుబడి పెడితే పరిస్థితి ఏంటి? ఇక బంగారం ధర తగ్గనే తగ్గదా? ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు 20,800కు పైగా పెరిగిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్ గా పసిడి పరుగులు పెట్టిందో. అయితే ఈ పరుగు ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 1,50,000కు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనికి ఎంత టైం పడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేవు. ఎందుకంటే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు స్వల్పకాలంలో అస్థిరంగా మారుతూ ఉంటాయి, అలాగే స్థిరంగా కూడా ఉంటాయి. అందుకే ప్రస్తుతం బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ స్థాయిల్లో షార్ట్ సేలింగ్ ను నివారించాలని కూడా చాలా మంది నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ రూపాయిల్లో బంగారానికి మద్దతు ధర 96,750 నుండి 96,200, అలాగే రెసిస్టెన్స్ 97,050 రూపాయల నుండి 97,690 వద్ద ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన స్థాయిల్లో పొజిషన్లను తేలిగ్గా ఉంచుకోవాలనే సూచన ఉంది. 2025లో ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు 26% పైగా పెరిగింది. ఈ ర్యాలీకి బలమైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రపంచ పరిస్థితులను, ముఖ్యంగా డాలర్ ఇండెక్స్, అమెరికా చైనా పరిణామాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ ఒకేసారి పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చన్నది విశ్లేషకుల సలహా. అయితే పెట్టుబడిదారులు కాలక్రమేణా చిన్న మొత్తాల్లో కొనుగోలు చేయటం ద్వారా బంగారాన్ని పోర్ట్ఫోలియోల్లో చేర్చుకోవచ్చని అంటున్నారు. ఇక పెట్టుబడిదారులు ఖర్చులను నివారించడానికి డిజిటల్ బంగారం లేదంటే ఈటీఎఫ్లలో ఎస్ఐపీల ద్వారా అస్థిరమైన కొనుగోళ్లను ఎంచుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాబడి కంటే గోల్డ్ భద్రత, వైవిధ్యీకరణ, అనిశ్చిత సమయాల్లో ఈజీ లిక్విడిటీ ఉంటుందని అంటున్నారు. నిజానికి బంగారం దీర్ఘకాలిక పరిణామాలను పరిశీలిస్తే గోల్డ్, ఈక్విటీలు రెండూ బలమైన రాబడిని ఇచ్చాయనటంలో సందేహం లేదు. 2014 నుండి 2024 వరకు బంగారం ధర 178% రాబడిని ఇవ్వగా నిఫ్టీ 50 సూచిక దాదాపు 185% రాబడిని ఇచ్చింది. కాబట్టి ఎక్కువ కాల వ్యవధిలో ఈక్విటీలు, కాంపౌండింగ్, పెయిడ్ డివిడెండ్లు ఆర్థిక వృద్ధి కారణంగా సంపూర్ణ రాబడిలో స్వల్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయితే మార్కెట్ క్షీణత కాలంలో బంగారం మెరుగ్గా ఉంటుందనే సూచన కూడా ఉంది. తీవ్రమైన మార్కెట్ క్షీణతల సమయంలో బంగారం స్టాక్ల కంటే మూలధనాన్ని బాగా రక్షిస్తుంది. సాధారణంగా బంగారాన్ని స్టాక్స్ కంటే సేఫ్ పెట్టుబడిగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం సమయంలో విలువను నిలబెట్టుకుంటుంది, తక్కువ అస్థిరతను కలిగి ఉంటుంది. స్టాక్స్ అధిక రాబడిని అందిస్తాయి, కానీ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా ఎక్కువ రిస్క్తో ఉంటాయి. అయితే బంగారం దీర్ఘకాలంలో స్టాక్స్ లాంటి అధిక వృద్ధిని ఇవ్వకపోవచ్చని నిపుణులంటున్నారు. ఇక ఏది సురక్షితం అనేది రిస్క్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది పెట్టుబడిదారుల టార్గెట్లు, పెట్టుబడి కాల పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే రిస్క్ తగ్గించడానికి బంగారం సురక్షితమే అయినప్పటికీ రాబడి కోసం స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటారు. అయితే ఇందులో వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహం ఉత్తమమని విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి అందరూ బంగారంపై పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థలు, మార్కెట్లు అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతాయి. బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు గణనీయంగా పెరుగుతాయి. సరిగ్గా ఇప్పుడు కూడా ఇదే జరిగింది. నిజానికి మదుపరులంతా బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి ఇతర పెట్టుబడి రంగాల్లో డబ్బు ప్రవాహం తగ్గిపోతుంది. దీనివల్ల ఆ రంగాల ధరలు పడిపోవచ్చు. కంపెనీలకు మూలధనం సేకరణ కష్టమవుతుంది. ఇది ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. బంగారం ఉత్పాదక ఆస్తి కాదు కాబట్టి అందరూ బంగారంలో పెట్టుబడి పెడితే ఉత్పాదక రంగాలకు పెట్టుబడి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. దీంతో ఉద్యోగ నష్టాలు, ఆర్థిక మాంద్యం సంభవించొచ్చు. ఇక బంగారం ధరలు అతిగా పెరిగినప్పుడు ఖాళీ ఏర్పడి ఒకవేళ డిమాండ్ తగ్గితే ధరలు ఒక్కసారిగా పడిపోవచ్చు. ఇది పెట్టుబడిదారులకు నష్టాలను కలిగిస్తుంది. అందులోనూ బంగారం పరిమిత సరఫరా కలిగిన లోహం. డిమాండ్ అత్యధికంగా పెరిగితే భౌతిక బంగారం కొనుగోలు కష్టమవుతుంది. ఇది బంగారం ఈటీఎఫ్లు లేదంటే ఇతర ఆర్థిక సాధనాలపై ఆధారపడేలా చేస్తుంది. ఇవి అదనపు రిస్కులను కలిగిస్తాయి. అందుకే అందరూ బంగారంలో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు హాని కలుగుతుంది. కాబట్టి ఆర్థిక స్థిరత్వం కోసం స్టాక్స్, బాండ్లు, బంగారం వంటి వివిధ ఆస్తుల మధ్య బ్యాలెన్స్డ్ పెట్టుబడి అవసరం. ఇక ప్రస్తుతం బంగారం ధరలు భారతదేశంలో రికార్డ్ స్థాయిలో ₹1,00,000 దాటాయి. ఇప్పుడు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా అంటే బంగారం ధర ఒక్కసారి అధికంగా పెరిగితే అది అంతే స్థాయిలో మళ్లీ తగ్గుతుందా అంటే కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధర ఎప్పట్లో తగ్గొచ్చు అనే ప్రశ్నకు సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో ప్రధానమైంది అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు బంగారం డిమాండ్ను పెంచుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గితే బంగారం డిమాండ్ తగ్గి ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు లేదా ఇతర ఆస్తులపై మదుపరులకు ఆసక్తి పెరిగి బంగారం ధరలు తగ్గొచ్చు. ఇక చైనా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను కొనసాగిస్తే ధరలు స్థిరంగా ఉండొచ్చు, లేదంటే పెరగొచ్చు. అలా కాకుండా ఈ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు తగ్గితే ధరలు పడిపోవచ్చు. భారతదేశంలో ప్రభుత్వ విధానాలు కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తాయి. ఇక కేంద్ర బడ్జెట్లో బంగారంపై జీఎస్టీ, కస్టమ్స్ సుంకాలు బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో బడ్జెట్లో సుంకం తగ్గించినప్పుడు ధరలు పడిపోయాయి.
ఇక రాబోయే కాలంలో అంచనాలను గమనిస్తే గోల్డ్మన్ సాక్స్ నివేదికల ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 3,000 చేరొచ్చని అంచనా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం అప్పటికి సుమారు 1.25 లక్షలకు చేరొచ్చని అంచనా. అలాగే BMI నివేదిక ప్రకారం 2025లో ధరలు 15% తగ్గి 10 గ్రాముల బంగారం 64,000 నుండి 70,000కు చేరుకుంటుందని అంచనా ఉంది. కానీ ఇది ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం అంతర్జాతీయంగా కనిపిస్తున్న ఆర్థిక ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ధరల్లో తగ్గుదల అవకాశం తక్కువ. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే తప్ప మార్పు చూడొచ్చు. ఇందులో 2025 మే జూన్ నాటికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే ఎంత మేరకు తగ్గుతుంది అనేది చెప్పడం కష్టమే. అది ప్రభుత్వ బడ్జెట్ ప్రకటనలు, అమెరికా విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ధరలు మరింత పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. అందుకే ఇది మనకంటే ఎక్కువగా బంగారానికి గోల్డెన్ డేస్ అని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.